హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసుల విధులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సహా మరో ముగ్గురు ఆటంకం కలిగించారు. ఎస్ఆర్ నగర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కారులో అటుగా వెళ్తున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, అతని డ్రైవర్ తనిఖీలు నిర్వహించడాన్ని గమనించారు. వెంటనే కారు ఆపి సీటు నుంచి దిగి వెనుక సీటులోకి వెళ్లిపోయాడు. వెనుకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. ఈ తతంగాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ జరిగిన విషయాన్ని అక్కడున్న అధికారులకు వివరించింది. తనిఖీలో భాగంగా కారును ఆపి వెనుక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు పోలీసులు యత్నించగా కారులోని మరో వ్యక్తి కిందకు దిగి తాను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్నని తమను వదిలేయాలని హుంకరించారు. దీంతో డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పరీక్షకు మొండికేస్తూ హల్చల్ చేశాడు. డ్రైవర్ జైపాల్ రెడ్డిని స్టేషన్కు తరలించి బ్రీత్ అనలైజర్ చేయగా మద్యం తాకినట్లు తేలింది. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ డ్రైవర్ జైపాల్ రెడ్డితో సహా మరో ఇద్దరిపై ట్రాఫిక్ ఎస్ఐ జి కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.